మీరు రేవంత్ రెడ్డి ఒకే హాస్టల్‌లో చదువుకున్నారు. మీరిద్దరు మిత్రులు కాబట్టి మీకు ఆయన పట్ల సాఫ్ట్ కార్నర్ ఏమైనా ఉందా? మిత్రులు నేను నా భార్య చెప్తేనే వినే రకం గాదండి. ఇంక మిత్రుడు చెప్తే వినే రకం ఏముంది. రేవంత్ రెడ్డి గారికి నాకు ముఖపరిచయం గానీ, డైరెక్ట్ గాదు. మేము రెడ్డి హాస్టల్‌లో నేను గూడా ఉన్నప్పుడు ఆయన గూడా అక్కడే ఉండే. హ్మ్. అంతే తప్ప రమేష్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి గారని సూర్యాపేట వాడు నేను క్లాస్‌మేట్స్‌మి, ఫ్రెండ్స్‌మి, హ్మ్. క్లోజ్ ఫ్రెండ్స్‌మి. వాని రూమ్‌లో ఉండేవాడిని. అప్పుడు ఈయన అక్కడే రెడ్డి హాస్టల్‌లో సేమ్ టైమ్‌లో ఉండేవాడు. అప్పుడు మీకు ఆయనతో పరిచయం ఉంది గదా! పరిచయాలేమీ లేవు. పరిచయాలు లేవు. ఆయన నిన్నన్నాడు రెడ్డి హాస్టల్‌లో మేము మిత్రులమే అంటే అన్నాడు గానీ మిత్రులు మీరంతా మీ ముగ్గురు పేర్లు చెప్పాడు. మేమంతా మిత్రులమని చెప్పాడు. మనం ఒక్కసారి మాట్లాడితే మిత్రులం కాదు కదండీ. మీ ఆర్‌టీవీకి నేను ఇంటర్వ్యూకొచ్చినా మీరు యాంకర్‌గా మాట్లాడుతున్నారు. జర్నలిస్ట్‌గా మాట్లాడుతున్నారు. మీకు నాకు మిత్రుత్వం ఎక్కడిదండి? మిత్రుత్వం లేదు, శత్రుత్వం లేదు. ఒక్కసారి మాట్లాడినంత మాత్రాన మిత్రులు గారు. మిత్రులంటే కష్టకాలంలో గూడా వెన్నంటి ఉండి, హ్మ్. ఆ ఇబ్బందులలో, ఆపద కాలంలో గూడా పక్కనే నిలబడ్డటువంటి వాడు మిత్రుడు.